పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కలిసిన రైతులు వినతిపత్రం అందజేసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఇక దీనిపైన మంత్రి రామానాయుడు స్పందిస్తూ జగన్ 5 ఏళ్ల పాలనలో అన్ని రకాలుగా రైతులు మోసపోయారని అన్నారు. పంట కాలువలు అలాగే డ్రైన్లను కూడా పట్టించుకోకుండా నిర్వీర్యం చేశారని, పంట కాలువలు డ్రైన్లలో మట్టి అలాగే గుర్రపుడెక్క తూడు తొలగింపు పనులకి నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ధాన్యం అమ్మిన రైతులకు 2 నెలలుగా వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని అన్నారు. రైతాంగ సమస్యలను దశల వారీగా టీడీపీ ప్రభుత్వం తీరుస్తుందని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం 100% రైతులకు సంక్షేమంగా పనిచేస్తోందని మంత్రి నిమ్మల తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పాలనలో వ్యవసాయం తిరోగమనం రివర్స్లో ఉన్నటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఒక ధాన్యాగారం, ఒక అన్నపూర్ణ అన్నటువంటి రాష్ట్రంలో, అందులో కూడా పర్టికులర్గా గోదావరి జిల్లాల్లో కూడా క్రాప్ హాలిడేలు తీసుకునేటువంటి దుస్థితి ఇవాళ రైతాంగానికి వచ్చింది అని అంటే ఇప్పుడే చెప్తూ ఉన్నారు రైతు నాయకులు. గత 5 సంవత్సరాల్లో ఒక్క కాలువకు సంబంధించి కానీ, ఒక్క డ్రైన్కి సంబంధించి కానీ, ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పాపాన్ని ఈ ప్రభుత్వం పోలేదు. సిల్ట్ మాట అటుంచి కనీసం ఏదైతే ఆ డ్రైన్స్లో కానీ కెనాల్స్లో ఉన్నటువంటి గొరబడెక్క కానీ, ఏదైతే కిక్కిర్స బీడు ఇటువంటిది